పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలో ఉన్నప్పుడు, మనము తప్పు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ మన తప్పును మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనం ఎందుకు పొందుకోవాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు మన పాపములను ఒప్పింపజేస్తాడు, మన పాపములను మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయకపోతే మన పాపం మనము ఒప్పుకోలేము. మన పాపములు మనం ఒప్పుకోలేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, బైబిల్ సెలవిస్తుంది కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం, నా హృదయములో నేను పాపమును, అంటే అర్థం ఏంటి, ఉంచుకుని ఎడల ప్రభువు నా మనవి ఆలకించడు. దేవుని అంటే నీ మనసులో, నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో పాపాన్ని పెట్టుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నీ హృదయంలో పాపాన్ని పెట్టుకుని నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినా, నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేసినా, నీ బిజినెస్ కొరకు ప్రార్థన చేసినా, నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేసినా, నీ ప్రార్థన నీ ఇంటి గడప కూడా దాటి వెళ్ళదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏంటంటే నువ్వు హృదయములో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు సమాధానము రాదు.